హాయ్ అండి. ఈరోజైతే మా మరదలకి అదే మా తమ్ముడు వాళ్ళ వైఫ్కి పెయిన్స్ వస్తున్నాయని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. 9 months అయినా పెయిన్స్ రావట్లేదని టాబ్లెట్ అయితే ఇచ్చారు. ఇవైతే తను శ్రీమంతం పిక్స్ ఇవన్నీ. ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే వెళ్తున్నాము. తనది విజయవాడ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. మేము చూడడానికని వెళ్తున్నాము. హాస్పిటల్ అయితే ఇక్కడ దగ్గరకు వచ్చేసింది. ఇదైతే క్రిస్టియన్ హాస్పిటల్. ఈ బెంచ్ సర్కిల్ దగ్గరే ఉంది హాస్పిటల్ అయితే. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ జస్ట్ యూటర్న్ తీసుకుంటే హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఒక విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి మా ఫ్యామిలీలో అందరికి అమ్మాయిలే పుడుతున్నారు. అబ్బాయిలకి కరువు అయిపోయింది మా ఫ్యామిలీలో. అందరికీ డబుల్ అమ్మాయిలు అయితే పుడుతున్నారు. మా తమ్ముడికైనా అబ్బాయి పుట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మరి ఎవరు పుడతారు? ఇక్కడ కూర్చొని ఇంకా అందరం అనుకుంటున్నాం ఈసారి అయినా అబ్బాయి పుడితే బాగుండని. తనకైతే పెయిన్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. పెయిన్ రావడానికి 9 months కంప్లీట్ అయింది. అయినా పెయిన్స్ రావట్లేదని టాబ్లెట్ అయితే ఇచ్చారు. అయినా పెయిన్స్ అయితే లైట్గా వస్తున్నాయి కానీ ఫుల్ పెయిన్స్ అయితే రావట్లేదు. కొంచెం సేపు చూసి ఇంకా పెద్ద పెయిన్స్ రాకపోతే ఇంకా సిజేరియన్ అయితే చేస్తారంట. ఇక్కడ కూర్చొని మేము అమ్మాయి నొప్పులు పడుతుంటే మేమైతే ఇలా అడుగుతా ఉన్నాం, ఎవరు పుడతారా అని. ఇప్పుడైతే పోలింగ్ కండక్ట్ చేశాను. అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని గెస్ చేయమని అందరిని అడిగాను. ఎవరేం చెప్పారో చూడండి. మరి ఎవరి గెస్ కరెక్ట్ అవుతుందో. బాయ్కి ఎన్ని ఓట్స్ పడతాయో గర్ల్కి ఎన్ని ఓట్స్ పడతాయో ఉంది. ఉమా బాయా గాలా. ఇక్కడ తమ్ముడు మరదలు అయితే ఎవరైనా ఓకే అంటున్నారు. ఎవరైనా ఓకే అంటున్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే, మాకు క్షేమంగా కావాలంటున్నారు. సేమ్ ఎవరైనా ఒకటే. రాధ్య యూ బాయా గాలా? యూ నోట్లోది సేమా? గాల్. యూ వాంట్ గాల్. ఇక్కడ నా కూతుర్లు ఇద్దరు మాత్రం మళ్ళీ అమ్మాయి కావాలంటున్నారు. మా తమ్ముడికి కూడా. బాయ్ అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇంకా అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అబ్బాయి పుడితే బాగుంటుంది. నేనా బాయ్ అనుకుంటున్నా. అది ఆపోజిట్లో కాకూడదని ఈసారి కోరుకుంటున్నా. నేను కూడా అబ్బాయి పుడితే బాగుండు అనిపించింది. కానీ నేను ఏది కోరుకున్నా అది ఆపోజిట్లో అవుతుంది. ఈసారి చూద్దాం ఆపోజిట్ అవుద్దో కరెక్ట్ అవుద్దో చూద్దాము. దేవుడా బాయే పుట్టాలి. పోలింగ్ అయితే అయిపోయింది. ఇంకా 2 టాబ్లెట్స్ ఇచ్చినా పెయిన్స్ పెద్దవి రాకపోవడంతో ఇంకా ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్లారు లోపలికి. ఇంకా సిజేరియన్ చేయడానికి. అంతే కదా, ఆపరేషన్ లోపలికి అయితే తీసుకెళ్ళి నీ పెయిన్స్ ఏం పడకుండా జస్ట్ ఇంకా కట్ చేసి తీసేస్తారు. బేబీని అయితే మనకి అమ్మటే ఇచ్చేస్తారు. ఇంకా తర్వాత స్టిచ్చింగ్ వాళ్ళే ఇంకా లోపల చూస్తారు. బేబీని అయితే మనం వెంటనే చూసేయచ్చు అమ్మాయి పుట్టిందో అబ్బాయి పుట్టిందో. ఇక్కడ మేము గెస్ చేసినట్లు అబ్బాయి అయితే పుట్టాడు. ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి. ఇప్పుడే బయటకు వచ్చిన బేబీ. నర్స్ అయితే బయటికి తీసుకొచ్చేసింది బేబీ పుట్టారని. బాయ్. మా తమ్ముడికి అయితే అబ్బాయి పుట్టాడు. చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీలో ఒక మగపిల్లాడైతే పుట్టాడు. అందరికీ ఈ మధ్య రీసెంట్గా మా ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళందరికీ అమ్మాయిలే పుట్టారు. ఇద్దరు అమ్మాయిలు. మా పిల్లలు పట్టుకోమన్నా పట్టుకోవట్లేదు. టచ్ చేయడానికి కూడా భయపడుతున్నారు బేబీని అయితే. ఈ బేబీ బట్టలు అయితే ఇంకా మా తమ్ముడు తను మా మరదలు ప్రెగ్నెంట్గా ఉండగానే బట్టలన్నీ కొనేసారు ఇద్దరు కలిసి. ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టేసుకున్నారు. ఈ సాక్స్లు, క్యాపులు అన్నీ, డైపర్లు కూడా ముందే కొనేసారు పుట్టకముందే. ఫస్ట్ బేబీకి అయితే ఎవరికైనా ఇలానే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటాము. ముందే టాయ్స్ కొనియడం, బొమ్మలు కొనియడం, బట్టలన్నీ కొనేస్తుంటాము ఫస్ట్ బేబీకి. సెకండ్ బేబీకి అలా ఉండదు, ఏం కొనము. ఫస్ట్ బేబీయే అన్నీ ఇంకా సెకండ్ బేబీకి కూడా అన్ని సర్దేస్తాం. మా తమ్ముడే అన్నీ
నర్సులు అయితే క్లీన్ చేసుకొచ్చి ఇచ్చారు బేబీని. ఇంక మా తమ్ముడు అన్నీ చేశాడు. వాడికి డైపరు, క్యాప్లు అలా చూడండి వణుకుతున్నాడు. చలిగా ఉందేమో. రెడీ అయితే చేసేసాడు. ఎత్తుకోవడానికి టవల్తో పట్టుకోరంటే జస్ట్ హ్యాండ్స్తో పట్టుకున్నాడు. నేనైతే ఇక్కడ టవల్తో పట్టుకున్నాను. పుట్టంగానే మన చేతికి అందరూ పట్టుకోవడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా టవల్తో పట్టేసుకున్నామంటే ఎంతసేపు అయినా పట్టుకోవచ్చు. ఇక్కడైతే తల్లితో పాటు ఒక్కళ్ళే ఉండడానికి అలౌ చేశారు రూమ్లో. ఎక్కువ మంది ఉంచనివ్వట్లేదు. సిజేరియన్ అయింది కదా, అందుకని తల్లితో పాటు ఎవరైనా ఒక్కళ్ళనే ఉండమన్నారు. అందుకే తొందరగా కొంచెంసేపు ఎత్తుకుందామని తీసుకున్నాను. నాకైతే మేనల్లుడు పుట్టేశాడు. ఇంక పెద్ద అయితే అత్త అంటాడేమో. ఇక్కడ నర్సులు అయితే ఇంకా రూమ్ ఖాళీ చేయాలని తొందరగా బయటికి రావాలని గోల్ చేస్తున్నారు. ఇక్కడ మా తమ్ముడు కూడా గుజరాత్లో జాబ్ చేస్తాడు. ఇలా హాస్పిటల్లో జాయిన్ చేశారు అనగానే ఫ్లైట్కి అయితే వచ్చేసాడు. ఒక్క నిమిషం కూడా ఆగకుండా. తనైతే 1 వీక్ లీవ్ పెట్టుకున్నాడు, ఉంటాడు ఇక్కడే. ఇంకా మేమైతే తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ మంచిగా అనిపిస్తుంది. విజయవాడ సర్కిల్ దగ్గర అయితే ఈ అంబేద్కర్ స్టాచ్యూ అయితే బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మన బేబీకి అయితే 3 months వచ్చేసాయి. గుజరాత్ అయితే వెళ్ళిపోతున్నాడు. విజయవాడ నుంచి గుజరాత్కి అయితే స్టార్ట్ అవుతున్నాడు. ఇలా ట్రైన్లో అయితే 2 days పడుతుందని ఫ్లైట్కి అయితే బుక్ చేశాడు మా తమ్ముడు. ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాడు కియాను. ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. ఇక్కడ మా నాన్న అమ్మమ్మ కూడా వెళ్తున్నారు. బేబీతో ఫస్ట్ టైం వెళ్తున్నాడు కదా, ఎవరైనా తోడుగా తీసుకెళ్ళాలని మా నాన్నని అలానే అమ్మమ్మని కూడా తీసుకెళ్తున్నారు గుజరాత్కి. నేను కూడా ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి రావడము. ఇదైతే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. సింపుల్గా ఉంది. మరి లోపల ఎలా ఉండద్దో తెలియదు కానీ బయట అయితే అంతా షెడ్ లాగా అనిపిస్తుంది నాకు. ఫ్లైట్లో అయితే జస్ట్ 1 hourలో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ టు గుజరాత్. అదే ట్రైన్లో వెళ్ళాలంటే 2 days అయితే పడుతుంది. 1.5 day అయితే ఫుల్గా పడుతుంది. ఇక్కడైతే మా నాన్న కూడా వెళ్తున్నాడు. మా నాన్న కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. చాలా ఎగ్జైట్మెంట్ అయితే లోపలికి వెళ్తున్నారు. లగేజ్ అంతా వెయిట్ చూస్తారంట లోపల. కరెక్ట్గా ఫర్ హెడ్ అయితే 15 kgs క్యారీ చేయొచ్చు అంట. మళ్ళీ మన హ్యాండ్ లగేజ్గా ఒక 7 kgs అయితే తీసుకెళ్ళొచ్చు అంట. ఇక్కడ అంతా బాగానే ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ అంతా బయట అయితే వీడియో తీసేసాను నేను. ఇంకా అందరం కలిసి ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చాం కదా, పిక్స్ దిగుదామని ఇలా సైడ్కి అయితే వచ్చేసాము. ఫ్లైట్ అయితే 10:30కి, మేమైతే 9 కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. లోపల ప్రాసెస్ ఉండొద్దు కదా, అంతా వెయిట్ చెక్ చేయడం అదంతా ఉండదు కదా, లోపల టైం పట్టుద్ది. కొంచెం ముందే రావాలి ఎయిర్పోర్ట్కి, ఒక 2 hours ముందైనా ఎయిర్పోర్ట్ లోపలికి ఉండాలి. ఇక్కడైతే ఇంకా అందరం కలిసి పిక్స్ అయితే దిగాము ఎయిర్పోర్ట్లో. ఇవే కదా మనకు మెమోరీస్. ఇంకా వీడు చూడండి జస్ట్ 3 months అండి, 4th monthలోకి ఎంటర్ అయ్యాడు. ఇంకా పిక్స్ అయితే దిగేసాము. వీళ్ళైతే లోపలికి వెళ్తున్నారు బోర్డింగ్ కోసం. అంతా బాగుందనే లోపు చెకింగ్ పాయింట్లో బేబీకి కూడా టికెట్ కావాలని అయితే అడిగేశారు. బేబీకి టికెట్ జస్ట్ 3 months కదని మా తమ్ముడైతే తనకి టికెట్ చేయలేదు బేబీకి. కానీ అక్కడ అలౌ చేయలేదు, టికెట్ కావాలన్నారు. టైం అయితే అయిపోయింది. ఇంక జస్ట్ 1 hour ఉంది లోపలికి వెళ్ళడానికి. కానీ లాస్ట్ మినిట్లో ఇలా అయితే చెప్పారు, బేబీకి కూడా మనం టికెట్ బుక్ చేసే టైంలో చేసామంటే వాళ్ళకి 10% అనేది టికెట్ అమౌంట్ పడుతుంది. ఎవరు ఒక్కరు మిస్ అయినా ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా, మిగతా వాళ్ళు వెళ్ళడానికి కూడా లేదు ఇప్పుడు.
ఇక్కడ ఎంక్వైరీ పాయింట్లు అడిగితే టికెట్స్ అనేవి మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. టైమింగ్స్ మార్చి మళ్ళీ అయితే టికెట్స్ మళ్ళీ బుక్ చేశారు వాళ్ళు ఎంక్వైరీ పాయింట్లో. 10:30కి ఫ్లైట్ అయితే మళ్ళీ 12:30 టైం ఫ్లైట్కి అయితే మళ్ళీ టికెట్స్ అనేవి బుక్ చేశారు. మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే 11,000 వరకు ఎక్స్ట్రా అమౌంట్ పడింది. ఇంకెంతైనా తప్పదు కదా, ఇంకా చివరికి ఎయిర్పోర్ట్కి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కదా, అందుకని మళ్ళీ బుక్ చేశారు. ఇక్కడ మా నాన్నగారు అయితే పిల్లలకి ఏమైనా ఎయిర్పోర్ట్లో ఏమైనా కొంటారని ఇలా కోక్ టిన్లు అయితే కొన్నారు. మా అమ్మమ్మకి అయితే కాఫీ, ఈ కాఫీ 150 రూపీస్ అంట ఆ కాఫీ. ఆ కాస్ట్ చెప్పంగానే నాకు వద్దు ఇది బాగాలేదంటుంది. మా అమ్మమ్మకి అయితే ఫ్లైట్ అలవాటైపోయింది బాగా. జపాన్కి ఒక 3 టైమ్స్ దాకా వెళ్ళేసి వచ్చింది. మా నాన్న అయితే ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు ఫ్లైట్. ఊరక వేస్ట్ చేయకు కాఫీ అంటే ఇంక చిన్నగా తాగేస్తుంది. ఇంత కాస్ట్ పెట్టి కాఫీ తాగాలంటే నిజంగానే ప్రాణం ఒప్పదు. ఇక్కడ మా పిల్లలు అయితే కెమెరాకి అలవాటు పడట్లా. వీడియో తీసానంటే పరిగెత్తుకుంటూ వస్తారు, వీడియో తీయొద్దు మమ్మీ అంటూ. ఫ్లైట్ అయితే మళ్ళీ 12:30కి రీషెడ్యూల్ చేశారు. ఆ టైంకి అయితే మళ్ళీ సక్సెస్ఫుల్గా టికెట్స్ అయితే అయిపోయాయి. కియానికి కూడా టికెట్ చేశారు. తనకు కూడా 5,000 అయితే టికెట్ పడింది. ఫస్ట్ మనం పేరెంట్స్కి చేసుకునే టైంలోనే బేబీకి కూడా చేసామంటే బేబీ పేరుతో జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, దాంతో చేసామంటే మన టికెట్ కాస్ట్లో 10% మాత్రమే పడుతుందంట. ఇలా అప్పటికప్పుడు చేసేలోపు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడింది. మీలో ఎవరైనా ఇలా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలి ఫ్లైట్లో అంటే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది మీకు. బేబీకి కూడా టికెట్స్ కావాలి. ఎలా అంటే జస్ట్ పుట్టిన బేబీ ఆఫ్టర్ 3 డేస్ తర్వాత 3 డేస్ నుంచి బేబీకి అయితే మన ఫ్లైట్ టికెట్స్ చేసుకునేటప్పుడే మన బేబీ పేరుని కూడా ఎంటర్ చేయాలంట. అంతే అండి. మన కియాన్ని అయితే సక్సెస్ఫుల్గా ఫ్లైట్ ఎక్కిచ్చేసి మేమైతే తిరిగి వెళ్ళిపోతున్నాము, ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ కింద అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కింద ఫ్లోర్ అంతా ఇలా షాపింగ్కి అయితే షాప్స్ అరేంజ్ చేశారు. ఇదైతే ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్లో ఎంత ఉంటాయి మరి కాస్ట్. ఇక్కడైతే ఇంకంతా కార్ పార్కింగ్. మేమైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాం కారు. ఇంకా కార్లో తిరిగి వెళ్ళిపోవడమే. బాయ్. మళ్ళీ తిరిగి మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.